నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన ఖద్దర్ వస్త్రం భారతదేశ స్వదేశీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన వస్త్రం ఇది కేవలం వస్త్రం మాత్రమే కాదు భారతీయుల ఆత్మగౌరవం గ్రామీణ జీవన విధానానికి ప్రతిరూపం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ ఖద్దర్ను ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చారు విదేశీ వస్త్రాల బహిష్కరణతో పాటు గ్రామీణ చేతి వృత్తులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఖద్దర్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది అప్పటి నుంచి ఖద్దర్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుబంధంగా నిలిచింది ఖద్దర్ వస్త్రం పూర్తిగా చేతితోనే నేయబడే బట్ట పత్తిని చేతితో పిండి చేతి చక్రంతో నూలు తిప్పి చేతి మగ్గాలపై నేస్తారు అందువల్ల ఖద్దర్లో సహజమైన గట్టితనం మన్నిక ఉంటుంది వేసవిలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉండే ప్రత్యేక గుణం కలిగిన ఏకైక వస్త్రం ఖద్దర్ రసాయనాలు యంత్రాల వాడకం లేకుండా తయారయ్యే కారణంగా ఇది ఆరోగ్యానికి హానికరం లేకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది ఖద్దర్ ప్రాధాన్యతలో పొందూరు ఖద్దర్కు ప్రత్యేక స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పొందూరు గ్రామం శతాబ్దాలుగా ఖద్దర్ నేయడంలో ప్రసిద్ధి చెందింది ఇక్కడ తయారయ్యే ఖద్దర్ వస్త్రం నాణ్యత మృదుత్వం ఎక్కువ కాలం మన్నికతో దేశవ్యాప్తంగా పేరు గడించింది పొందూరు ఖద్దర్ తయారీ సంప్రదాయం తరతరాలుగా కుటుంబ వృత్తిగా కొనసాగుతోంది ఈ ప్రాంతంలోని నేతన్నలు తమ అనుభవం నైపుణ్యంతో అత్యంత సన్నని మృదువైన నూలుతో ఖద్దరును నేస్తారు పొందూరు ఖద్దర్ ప్రత్యేకతకు ప్రధాన కారణం అక్కడ ఉపయోగించే సంప్రదాయ పద్ధతులే సహజ పత్తిని ఎంపిక చేయడం నుంచి మొదలుకొని నూలు తిప్పడం నేయడం వరకు ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తారు చేతి మగ్గాలపై నేసే ఈ ఖద్దర్లో యంత్రాల జోక్యం ఉండదు అందువల్ల వస్త్రంలో సహజమైన మెరుపు సౌకర్యం కనిపిస్తాయి సాధారణ ఖద్దర్తో పోలిస్తే పొందూరు ఖద్దర్ మరింత మృదువుగా ధరించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఖద్దర్కు దేశవ్యాప్తంగా గౌరవం లభించింది స్వాతంత్ర్య సమర యోధులు ప్రముఖ నాయకులు పొందూరు ఖద్దర్ను ధరించడం ద్వారా దీనికి మరింత ఖ్యాతి తెచ్చారు ఖద్దర్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ కూడా పొందూరు ఖద్దర్ నాణ్యతను ప్రశంసించినట్లు చరిత్ర చెబుతోంది కాలక్రమేణా ఈ వస్త్రం ప్రభుత్వ స్థాయిలోనూ గుర్తింపు పొందింది పొందూరు ఖద్దర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారం ఈ వృత్తి ద్వారా అనేక కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది నూలు తిప్పేవారు మగ్గాలపై నేసేవారు వస్త్రాల విక్రయదారులు ఇలా అనేక మంది జీవనాధారం ఖద్దర్పై ఆధారపడి ఉంది అందువల్ల పొందూరు ఖద్దర్ను కొనుగోలు చేయడం అంటే గ్రామీణ జీవన విధానాన్ని చేతి వృత్తులను ఆదుకోవడమే ఆధునిక కాలంలో ఫ్యాషన్ ట్రెండ్స్ మారుతున్నప్పటికీ ఖద్దర్కు డిమాండ్ తగ్గలేదు ఇప్పుడు ఖద్దర్తో కేవలం సంప్రదాయ దుస్తులే కాకుండా ఆధునిక డిజైన్లు ఆఫీస్ దుస్తులు ఫ్యాషన్ వేర్ కూడా తయారవుతున్నాయి పొందూరు ఖద్దర్ ఈ మార్పులకు అనుగుణంగా తన సంప్రదాయ నాణ్యతను కాపాడుకుంటూనే కొత్త రూపాల్లో ప్రజల ముందుకొస్తోంది మొత్తంగా చూస్తే ఖద్దర్ వస్త్రం భారతీయ స్వదేశీ భావజాలానికి ప్రతీక అందులో పొందూరు ఖద్దర్ ఒక విలువైన మణిపూస లాంటిది శ్రమ సహనం సంప్రదాయం అన్నింటి సమ్మేళనమే పొందూరు ఖద్దర్ ఈ గొప్ప సంప్రదాయాన్ని కాపాడుకోవడం ప్రోత్సహించడం ప్రతి భారతీయుడి బాధ్యత ఖద్దర్ను ధరించడం అంటే కేవలం వస్త్రాన్ని ధరించడం కాదు తరతరాల చరిత్రను తన ప్రతి నూలు పోగులో దాచుకున్న పొందూరు ఖాదీకి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది శ్రీకాకుళం జిల్లా నేత కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన వారి సంప్రదాయానికి భౌగోళిక గుర్తింపు దక్కింది వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ధ్రువపత్రాన్ని జారీ చేసింది దీంతో పొందూరు ఖాదీకి చట్టపరమైన రక్షణ లభించింది ఈ గుర్తింపు కేవలం ఒక వస్త్రానికి మాత్రమే దక్కినది కాకుండా శ్రీకాకుళం ప్రాంతంలోని నేత కార్మికుల అపారమైన వారసత్వానికి లభించిన గౌరవం పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ లభించడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ గుర్తింపు ద్వారా శ్రీకాకుళం ఇప్పుడు దేశమంతటికి గర్వకారణంగా మారిందని అంటున్నారు తరతరాలుగా కొనసాగుతున్న నేత కార్మికుల శ్రమకు దక్కిన ఈ గుర్తింపు ఆ ప్రాంత ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది దేశవ్యాప్తంగా అరుదైన అత్యంత ప్రత్యేకమైన ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి వాటి నాణ్యతలో విశిష్టత కలిగిన వాటికే భౌగోళిక గుర్తింపిస్తారు ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభిస్తే దాని ప్రత్యేకత మరింత విస్తృతంగా గుర్తింపు పొందుతుంది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఆ ఉత్పత్తికి డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి పొందూరు ఖాదీ నాణ్యతకు సంబంధించిన ప్రత్యేకత సహజంగానే ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువుల లక్షణంగా నిలుస్తుంది ఈ విధమైన ప్రత్యేకతను గుర్తించి వాటికి తగిన ప్రాధాన్యం కల్పించేందుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999ను కూడా రూపొందించారు ఈ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు మాత్రమే ఈ గుర్తింపు వర్తిస్తుంది ఈ చట్టపరమైన గుర్తింపు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు కల్తీకి అడ్డుకట్ట వేయడం జిఐ ట్యాగ్ లభించిన తర్వాత ఆ ఉత్పత్తిని అదే పేరుతో వేరే ప్రాంతాల్లో తయారు చేసి విక్రయించడం సాధ్యం కాదు
దీనివల్ల అసలైన నేత కార్మికులకు రక్షణ లభించి వారి కృషికి సరైన విలువ దక్కుతుంది. పొందూరు ఖాదీకి భౌగోళిక సూచీల రిజిస్ట్రీ జిఐ ట్యాగ్ నెంబర్ 1049ను కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా విడుదల చేసింది. ఈ గుర్తింపుతో పొందూరు ఖాదీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తుల సరసన చేరింది. ఇప్పటి వరకు బాస్మతి బియ్యం, కాంచీపురం పట్టు చీరలు, పోచంపల్లి చీరలు, మైసూర్ పట్, నిర్మల్ బొమ్మలు, మైసూర్ శాండిల్ సబ్ వంటి అరుదైన ఉత్పత్తులు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. ఇప్పుడు అదే స్థాయిలో పొందూరు ఖాదీ కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఉన్నత జాబితాలో చోటు దక్కడం పొందూరు ఖాదీకి ఉన్న ప్రత్యేకమైన నాణ్యతకు, దాని చారిత్రాత్మక ప్రాధాన్యతకు స్వచ్ఛమైన నిదర్శనంగా నిలుస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న నేత కార్మికుల నైపుణ్యానికి దక్కిన గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు.